ఇంకొకటి ఇటు పిఠాపురం వర్మ విషయానికి వస్తే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ కోసం ఆయన సీట్ని త్యాగం చేశారు. తనకి ఏదో ఒకటి పదవి ఇస్తాము, ఏదో ఒక ఆఫర్ ఇచ్చి తనకి సర్ది చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆ సీట్ను కేటాయించారు. కానీ ఇప్పటి వరకు వర్మకి ఏమి ఎక్కడ సీటు కానీ ఏ పదవి కానీ ఏమి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ మధ్యన నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఒక 20 వరకు కంప్లీట్ చేశారు, కానీ ఆయనకి ఇవ్వలేదు. రేపు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయినా ఆయనకి ఏమన్నా ఆ పదవి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఏమన్నా ఉందా, లేదంటే ఇంకేదైనా పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నారా చంద్రబాబు? ఇప్పుడు మొన్న 20 మందిని ప్రకటించిన సందర్భంగా మీరు కనుక ఒకసారి గమనిస్తే అందుట్లో పోరాటం చేసిన వాళ్ళకి ఇచ్చారు తప్ప పరివిలు చేసిన వాళ్ళకైతే రాలేదు కదా. వచ్చినాయా చెప్పండి, ఒక వ్యక్తి పేరు చెప్పండి, లేవు కదా. ఇంకా ఇప్పుడు ప్రకటించిన దానికంటే కూడా ఇంకా ప్రాధాన్యత ఉన్నాయి కదా ప్రకటించాల్సినవి. మరి ఎమ్మెల్సీలు ఉన్నారు, రేపు తర్వాత రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఇంకా రావాల్సిన చాలా కమిటీలు ఉన్నాయి. ఇంకా తొందరపడితే అంటే ఆయనకున్న వెలుసుబాటుని బట్టి అంటే ఒకటి ఆ బాధ్యతలు ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే శాసనసభ్యుడిగా గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇంకా నియోజకవర్గాల సమన్వయ బాధ్యత చూస్తుంది వర్మ గారు. అది పెద్ద బాధ్యతే కదా. సహజమే, ఇది సహజమే. మరి ఇప్పుడు అనుచరులు అనే విషయానికి వస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టారు, అక్కడికి వచ్చి హడావుడి చేశారు. మరి అంత భారీ ఆధిక్యతతో పవన్ కళ్యాణ్ గారిని ఎలా గెలిపించగలిగారు? కొంతమంది కావాలని చేసే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. అక్కడ వర్మకి జనసేన కార్యకర్తలకు కూడా కొంతమందికి పడటం లేదు, అందుకే సహజమే కదమ్మా. తెలుగుదేశం పార్టీ అభిమానులే ఇట్లా చేశారని చెప్పి ప్రచారం జరిగిన తర్వాత కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, మా శాసనసభ్యుడు అయినా సరే ఇక్కడ వర్మ గారే అన్నీ చూస్తున్నాడు అని చెప్పిన కొంతమందికి మనస్తాపం ఉండొచ్చు కదా. వాళ్ళ అభిప్రాయాలు మనం పరిగణలో కూడా తీసుకోవాలి కదా. అందుకోసమే ఆలస్యం జరుగుతుందండి. నిస్సందేహంగా ఇప్పుడు ఆయనకి సరైన పదవి, నిస్సందేహంగా ఆయన గుర్తింపు లభిస్తుంది, అందుట్లో ఎలాంటి సందేహం ఏం లేదు. ఆయన ఒకటే చెప్పాడు, నా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, నేను ఒక సైనికుడిని, తెలుగుదేశం పార్టీకి అధినేత ఎలా చెప్తే అలా పోరాటం చేయటమే నా యొక్క బాధ్యత అని చెప్పని ఆయన విస్పష్టంగా చెప్పిన తర్వాత ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తే, ఆయన ఏదన్నా అలిగితే అప్పుడు పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన నిర్లక్ష్యం చేసిందని చెప్పని మనం ఏదైనా మాట్లాడుకుంటే ఒక అర్థం అనేది ఉంటుంది. ఆయన కాదని లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరు కొంతమందికి ఇప్పుడు మామూలుగా ఈ అమ్మాయి ఉంది, పీతల సుజాత గారు, మాజీ శాసనసభ్యురాలు గారు, మరి దాంట్లో అలయన్స్లో భాగంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది కదా. మరి అన్నప్పుడు ఆమెకు న్యాయం చేశారు కదా. ఒక్కోళ్ళు ఒకేసారి ఇప్పుడు మొత్తం ప్రకటిస్తే అప్పుడు అన్యాయం జరిగిందని, దాంట్లో ఈయన పేరు లేకపోతే అప్పుడు మనం అన్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోలేదు అని చెప్పి మనం మాట్లాడితే ఒక అర్థం అనేది ఉంటుంది. పార్టీ ఇప్పుడు ఆయన ఎంతో సమన్వయంతో ఉన్నాడో శ్రేణులు కూడా అంతకంటే ఎక్కువ సమన్వయంతో ఉండాలి. ఇప్పటికి ఈ రోజుకి 112వ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వరదలు వచ్చినాయి, తిరుమల దేవస్థానానికి సంబంధించి వచ్చింది, కాదంబరి జత్వం అనే విషయం వచ్చింది. పరిపాలన ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? ప్రజలు బాగుందనుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సింది అంతా ఉన్నాయి, సామాజిక పెన్షన్లు అందుతున్నాయి, ఉద్యోగస్తులకు 1వ తారీఖు 2వ తారీఖులో వాళ్ళ జీతభత్యాలు పడిపోతూనే ఉన్నాయి, విశ్రాంత ఉద్యోగస్తులకు కూడా 1, 2 తారీఖుల్లో వాళ్ళ పెన్షన్లు అందుతూనే ఉన్నాయి, పథకాలు అందరికీ వస్తూనే ఉన్నాయి, జరిగినాయని చూస్తూనే ఉన్నారు. ప్రజలు దీని మీద పెద్ద వ్యతిరేకత ఏం లేరు. శ్రేణులు బాధితులు ఉన్నారు చూడండి, వాళ్ళు మాత్రం రఘురామకృష్ణరాజు గారి లాగా లేకపోతే అచ్చెన్నాయుడు గారి లాగా ఆ రోజు వాళ్ళు చేసిన దానికి రెండింతలు వీడు చేస్తారని చెప్పని ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని, పవన్ కళ్యాణ్ గారు చెప్పారని, లోకేష్ బాబు గారు చెప్పారని గంపెడ ఆశతో ఉన్నటువంటి శ్రేణులకి ఇది శరాఘాతమే. నిస్సందేహంగా వాళ్ళు బాధపడుతున్నారు, బాధితులు బాధపడుతున్నారంటే ఒక అర్థం ఉంది, దాన్ని మనం కూడా ఒప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెబుతుంది, వాళ్ళని తీసుకొచ్చి అలా మేము కూడా కొట్టి మనకు ఏ విధంగా అయితే ప్రజాదరణ పొందామో మనం వాళ్ళ మీద ఎలా వ్యతిరేకత వచ్చిందో అలాగా మన మీద వ్యతిరేకత రావాలా, వాళ్ళకి ప్రజాదరణ పెంచాలా, లేదంటే వాళ్ళు పలానా పనులు చేశారు వీళ్ళు శిక్షార్హులు అని చెప్పని చట్టబద్ధంగా వాళ్ళ శిక్షలు వేయించాలా. శిక్షలు వేయించేదాని దృష్టిలోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు కదా. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మీరు ఇంతవరకు చూసుకుంటా ఉంటే ఒకేసారి 3 IPSలను సస్పెన్షన్ చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా? ఇక్కడ జరిగింది కదా, వదిలిపెట్టలేదు కదా. ఒక్కొక్కటి జరుగుతాయి, తొందరపడితే ఎట్లా? కొంతమంది బాధపడుతున్నమాట వాస్తవమే, మాతో కూడా సంప్రదిస్తున్నమాట వాస్తవమే, వాళ్ళ బాధలను వ్యక్తం చేస్తున్నమాట వాస్తవమే. కానీ ఇక్కడ జరిగేది ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి, ఇది కూడా అర్థం చేసుకోవాలి కదా.
శ్రేణులకు నేను చెప్పేది ఏంటంటే సమన్వయంతో ఉండండి. నిజంగా మీరు అంత బాధపడితే వాళ్ళు చేయకపోతే మీరు ఆ పని చేయండి. మిమ్మల్ని అడ్డుపట్టలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే నేను రెచ్చగొడుతున్నానని కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.